ధర సుతా ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక. ధర అంటే ధరిత్రి, భూమి అని అర్థం. భూమిని ధరించినదని దేవి దీని అర్థం. ధరసుత అంటే హిమవంతుని పుత్రిక అని అర్థం. ధర అనగా పర్వతము, సుత అనగా పుత్రుడు లేక పుత్రిక అని అర్థం. ధరాసుత అంటే దేవి యొక్క అంశ హిమవంతుని పుత్రికగా వచ్చినది కాబట్టి ఆమెను ధరసుత అని పిలుస్తున్నారు. ధన్య అంటే మృత్యువు ఆసన్నమైనప్పుడు తన జీవుల యందు ధన్య చింతన అనే భావనతో ఆమె ఉంటుంది. ఆ ధన్య చింతన అనేది 4 విధములుగా ఉంటుంది. మొదటిది భోగ భాగ్యముల యందు చింత, రెండవది ఆవేశ కామేశములందు చింత, మూడవది జ్ఞాన చింత, నాలుగవది దైవ చింత. మొదటి 2 చింతల వలన మరలా పునర్జన్మ కలుగుతుంది. కానీ తర్వాత ఉన్న 2 చింతల వలన ఉత్తమ లోకాలు కైవల్యం ప్రాప్తిస్తుంది. ధర్మిణి అంటే ధర్మస్వరూపురాలు. దేవి తన స్వభావము ధర్మముగా ఉంటుంది కాబట్టి, లేదా ధర్మమే తన స్వభావము కాబట్టి దేవిని ధర్మిణి అని పిలుస్తున్నారు. ధర్మవర్ధిని అంటే ధర్మముని పెంపొందిస్తుంది లేదా వృద్ధి చేస్తుంది అని అర్థం. తన భక్తుల యొక్క మనసులలో ధర్మమును వృద్ధి చేసి తనని ఆరాధించేలాగా చేస్తుంది. లోకాతీత అంటే అన్ని లోకములకు అతీతురాలు అని అర్థం. ఈ 14 లోకములలో భూలోకంలో మనుష్యులు ఉన్నట్లే ఇతర లోకములలో వాటికి సంబంధించిన శక్తులు ఉంటాయి. అన్ని శక్తులకి కూడా దేవియే ప్రభువు కాబట్టి ఆమెను లోకములన్నిటికీ అతీతురాలు అని చెప్తున్నారు. గుణాతీత అంటే గుణములన్నిటికీ కూడా అతీతురాలని అర్థం. ఈ లోకంలో ఎటువంటి గుణములున్నాయో ఆ గుణములు ఏవీ కూడా దేవికి లేవు. ఆమె పూర్ణ కాముకురాలు కాబట్టి ఆమెకు కోరికలు కానీ గుణములు కానీ తత్వములు కానీ ఏమీ లేవు. ఆమె నిత్య సంతోషిని అయినటువంటి పరబ్రహ్మ స్వరూపము. సర్వాతీత అంటే సర్వమునకు అతీతురాలని అర్థం. దేవి నిర్వికార పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆమెకు గుణములతో కానీ కర్మలతో కానీ పని లేదు. ఆమెను పోల్చడానికి సృష్టిలో ఏదీ లేదని అర్థం. సమాత్మిక అంటే శమం అంటే సుఖం అని అర్థం. ఆత్మిక అంటే ఆత్మ అని అర్థం. మహాప్రళయకాలమునందు ఈ సృష్టి మొత్తం ఆమెలో లయమవుతుంది కాబట్టి వారి అందరికీ కూడా సుఖముని ప్రసాదిస్తుంది దేవి అని అర్థం.